ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 39వ పద్యం. కూరలు కాయలు నీళ్ళు ఆహారముగా గునుచు, కూరలు కాయలు నీళ్ళు ఆహారముగా గునుచు, నియమం అలవడగన్ అసంస్కార శరీరుండగుచున్, ఉదారతనవధూత వేషధరుడై వరుసున్, ఉదారతనవధూత వేషధరుడై వరుసన్. కూరలు కూరలు అనగా వంటకు పని వచ్చే శాకాహారములు. కాయలు కాయలు చెట్టునకు కాయు కాయ. నీళ్ళు నీళ్ళు ఆహారము భోజనము. కాన్ గా వలే. కొనుచున్ తీసుకొనుచు. నియమములు నియమాలు. అలవడగన్ అలవాటు పడగా. అసంస్కార సంస్కరింపబడని అనగా దంతావధానము స్నానము శౌచము అగ్ని క్షురకర్మాదులు అన్నమాట. శరీరుండు శరీరము కలవాడు. అగుచున్ అగుతూ. ఉదారతన్ గొప్పగా. అవధూత దిగంబర. వేష వేషమును. ఇక్కడ దిగంబర అంటే దిగంబర సన్యాసి. వేష వేషమును. ధరుడు ధరించినవాడు. అయి వరుసన్ వరుసగా భావము. ఆయా స్థలాల్లో ఆకులు కాయలు నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నియమ సహితుడై శరీర సంస్కార రహితుడై ఔదార్యమహితుడైనటువంటి విదురుడు పరివ్రాజక వేషం ధరించినాడు. పరివ్రాజక వేషం ధరించిన వాడై సంచారం చేశాడు. తర్వాత 40వ పద్యం. హర్షము హర్షము కదురుగా భారత వర్షమునన్ కలుగు, కదురుగ భారత వర్షమునన్ కలుగు పుణ్యవర తీర్థములు ఉత్కర్షం చూచు విగత ఆమర్షుండై సంచరించే మనుజవరేణ్యా. హర్షము సంతోషము కదురగా కలుగునట్లు భారత వర్షమునన్ భారతదేశములో కలుగు ఉన్నట్టి పుణ్య పవిత్రమైన వర శ్రేష్టమైన తీర్థములను తీర్థక్షేత్రములను ఉత్కర్షన్ తెలుసుకుని వేడుకతో చూచుతున్ చూస్తూ విగత విడిచిన ఆమర్షుండు కోపము కోపము లేదా కినుక గలవాడు అంటాం కాడు మేడం. అయి సంచరించన్ తిరిగెను మనుజవరేణ్య రాజా. మానవోత్తమ పరిషత్తు ఈ విధంగా భారతదేశంలో గల ఉత్తమ పుణ్య తీర్థాలన్నింటినీ సంతోషాతిశయంతో సందర్శిస్తూ రాగద్వేషాలు పెట్టిన విదురుడు తీర్థయాత్రలు చేస్తూ క్రమంగా ప్రభాస్ తీర్థం చేరాడు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.